ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేక మంది ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదట. ఏర్పాటు చేసుకోవాలట. వాక్యంలో ఏమనుందంటే నీతివంతుని పిల్లలు తదనంతరం ధన్యులవుతారని ఉంది. మనకంటే మన పిల్లలు ధన్యులవ్వాలి. ధన్యులవ్వాలంటే ఆత్మయున్న దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలి. వారి జీవితకాలం అంతా వారిలో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆనంద ప్రవాహంలో ఉండి అనేకులు త్రాగి ఆనందించాలి. జీవజల ఊటగా ఉండాలి. జీవ నదిగా ఉండాలి. ఎండిపోయిన వాగులాగా ఉండకూడదు. దేవుని స్తోత్ర. ఈ రోజుకు బతకటం లెక్కేయొద్దు. ఈ రోజుకు బాగవటం లెక్కేయొద్దు. ఈ రోజుకి మేలు పొందటం లెక్కేయొద్దు. మన జీవిత దినాలన్నిట ఒక